హలో అండి. అందరికీ నమస్తే. స్నిగ్ధ చుట్టూ చూస్తూ అక్కడ రంగు నీళ్ళల్లో అడుగు వేసి స్లిప్ అయ్యి పడబోతుంటే తన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. పంజాబీ డ్రెస్ వేసుకొని శాలువాని పూర్తిగా ఫేస్ కి చుట్టేసుకొని ఉన్న శౌర్య. శౌర్య కళ్ళని మెస్మరైజ్ గా చూస్తూ ఉంటుంది స్నిగ్ధ. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ తన చేతి పిడికిల్లో ఉన్న పచ్చ రంగును స్నిగ్ధ ఫేస్ పై చల్లుతాడు. స్నిగ్ధ కళ్ళు మూసుకుంటుంది. తనకు అందరూ మాయమై ఎదురుగ్గా శౌర్య మాత్రమే కనిపించి తన చెంపలకు రంగు పూస్తాడు. స్నిగ్ధ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగ్గా తన నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని ఫేస్ స్కార్ఫ్ చుట్టుకున్న శౌర్యాన్ని చూసి తేరుకొని మనసులో ఛా నేనేంటి మరీ బావని ఇలా ఫీల్ అవుతున్నాను అనుకుంటూ సరిగ్గా లేచి నిలబడుతుంది. శౌర్య తన చేతులను తీసి దూరంగా జరుగుతాడు. స్నిగ్ధ హే ఎవరు నువ్వు, స్కార్ఫ్ ఎందుకు చుట్టుకున్నావు, స్కార్ఫ్ తీ అని ముందుకు వస్తుంది. శౌర్య తన చేతిలోని మిగతా రంగును రెండు చేతులకు పూసుకొని తన బుగ్గలకు పూస్తాడు. స్నిగ్ధకు గాల్లో తేలిపోయినట్లు అనిపించి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళ ముందు శౌర్య నవ్వుతూ కనిపిస్తాడు. స్నిగ్ధ చివుక్కున కళ్ళు తెరిచి పక్కనే బకెట్లో ఉన్న రంగు నీళ్లను మగ్తో తీసుకొని శౌర్యపై కొడుతుంది. శౌర్య కూడా బకెట్లో నీళ్ళని బకెట్ ని ఎత్తి స్నిగ్ధ తలపైన పోస్తాడు. స్నిగ్ధకు ఊపిరాడక కాసేపు తకతకలాడుతుంది. శౌర్య బాధగా తనను తాను తిట్టుకొని స్నిగ్ధాన్ని దగ్గరికి తీసుకొని తల నిమురుతాడు. స్నిగ్ధకు ఒక్క క్షణం శౌర్యానే తల నిమురుతున్నట్లు అనిపించి కళ్ళు మూసుకుంటుంది. చివుక్కున కళ్ళు తెరిచి ఏమైంది నాకు, బావా ఇంతలా గుర్తుకు వస్తున్నాడు, పక్కనే ఉన్నట్లు నాకు రంగులు చల్లుతున్నట్లు అని అనుకుంటూ శౌర్యకు దూరంగా జరిగి శౌర్యాన్ని అనుమానంగా చూస్తూ శౌర్య స్కార్ఫ్ తీయాలని దగ్గరికి రాబోతుంటే సీమ స్నిగ్ధ చేతిని పట్టుకొని లాగి అందరూ బయలుదేరుతున్నారు పదా అని తీసుకుని వెళ్ళిపోతుంది. శౌర్య రిలీఫ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్తున్న వైపు చూస్తాడు. వాళ్ళంతా వెహికల్ ఎక్కాక రవి శౌర్య దగ్గరికి వస్తాడు. శౌర్య రవి పదా ఆ వెహికల్ ని ఫాలో చేద్దాం. ఇద్దరు బైక్ లో స్నిగ్ధ వెహికల్ ని ఫాలో అవుతారు. శశి స్నిగ్ధ గురించి తెలుసుకోవడానికి శౌర్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ లో స్నిగ్ధలు వస్తుంది. ఏమైంది, స్నిగ్ధ గురించి ఏమైనా తెలిసిందా లేదా, తెలిసి ఉంటుందిలే, లేకపోతే అన్నయ్య మళ్ళీ కాల్ చేసేవాడు కదా, అసలు అది ఎక్కడికి వెళ్ళింది, చెప్పకుండా వెళ్తుందా, ఒక్కసారి వెళ్ళి చూద్దాం, స్నిగ్ధ గురించి వెళ్ళినట్లుంటుంది, అలాగే దీప్తిని చూడవచ్చు అనుకుని వెంటనే బైక్ లో స్నిగ్ధ ఇంటికి బయలుదేరతాడు. దీప్తి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ప్రభావతి కిచెన్ లోంచి దీప్తి దగ్గరకు వచ్చి దీప్తి అని పిలుస్తుంది. దీప్తి ఏంటి మమ్మీ అని అంది. ప్రభావతి నేను స్నానానికి వెళ్తున్నాను, నువ్వు హాల్లోనే ఉండు, బుజ్జమ్మ కూడా లేదు, మార్కెట్కి వెళ్ళింది, మీ సార్ కోసం క్లయింట్స్ వస్తే వాళ్ళకు సమాధానం చెప్పాలి అని అంది. దీప్తి ఓకే మమ్మీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అనంది. ప్రభావతి స్నానానికని తన రూమ్ కు వెళ్తుంది. దీప్తి టీవీలో ఛానల్స్ మారుస్తూ చూస్తూ ఉంటుంది. కాసేపటికి బైక్ సౌండ్ విని శశి వచ్చాడు. సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. శశిపై రంగు చల్లాలి అనుకుని ఫాస్ట్ గా లేచి ర్యాక్ లో నుండి రంగు డబ్బా తీసుకుని తలుపుకు ఓరగా నిల్చుంటుంది. శశి బైక్ స్టాండ్ వేసి లోపలికి వచ్చి హాల్లో ఎవ్వరూ కనపడకపోవడంతో ఎవ్వరూ లేరా, టీవీ ఆన్లోనే ఉంది, లోపల ఉన్నారేమో అనుకుంటూ లోపలికి వస్తాడు. దీప్తి నిదానంగా అడుగులు వేసి శశి వెనక్కి వస్తుంది. శశికి గొలుసుల సౌండ్ కి వెనక్కి తిరగడం దీప్తి రంగు డబ్బాలోని రంగుని మునివేల మీద నిక్కి శశి తలపై పోస్తుంది. శశి వెంటనే దీప్తి చేయి పట్టుకొని లాగుతాడు. దీప్తి శశి మీద పడిపోతుంది. శశి రెండు చేతులతో దీప్తిని కదలకుండా పట్టుకొని తలను విదిలిస్తాడు. శశి తలపై ఉన్న రంగు దీప్తి ఫేస్ పై పడుతుంది. అంతటితో వదలకుండా శశి దీప్తిని గట్టిగా హక్ చేసుకొని తన చెంపలతో దీప్తి చెంపని రంగును పూస్తాడు. దీప్తి హార్ట్ బీట్ పెరిగి కళ్ళు మూసుకుంటుంది. శశి రంగుతో కొత్తగా అందంగా కనబడుతున్న దీప్తి మోమును చూస్తూ ఫేస్ దగ్గరకు వస్తాడు. దీప్తి తేరుకొని మమ్మీ అని అంటుంది. శశి భయపడి దీప్తిని వదిలేస్తాడు. దీప్తి పక్కపక్క నవ్వుతుంది. శశి కోపంగా దీప్తిని పట్టుకోబోతాడు. దీప్తి నవ్వుతూ అక్కడి నుండి పరిగెడుతుంది. శశి వెంటబడతాడు. దీప్తి తన గదిలోకి వెళ్ళిపోతుంది. శశి వెనకనే వెళ్తాడు. దీప్తి ఆగి కోపంగా ఏంటి నా బెడ్రూమ్ లోకే వచ్చేస్తావా, ఎంత ధైర్యం నీకు అని అంటుంది నడుంపై చేతిని పెట్టుకొని. శశి ఫీల్ అవుతూ సారీ అంటూ వెళ్ళడానికి వెనుతిరిగి గుమ్మం దాటేలోగా దీప్తి పరుగున వచ్చి వెనక నుండి శశిని గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటుంది. శశి షాక్ అయ్యి బిగుసుకుపోతాడు. తన మనస్సు మైండ్ మొద్దుబారుతుంది. నిదానంగా
శశి తెలివిలోకి వస్తూ దీప్తి కౌగిల్లో తన ప్రేమను ఫీల్ అవుతూ నోటమాట రాక మౌనంగా ఉంటాడు. కాసేపటికి దీప్తి చేతిని పట్టుకొని దూరంగా జరుపుతూ తన ముందుకు తిరుగుతాడు. దీప్తి సిగ్గుతో తల పూర్తిగా దించేస్తుంది. శశి తన చిన్ పట్టుకొని తల ఎత్తి తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తాడు. దీప్తి కళ్ళు వాల్చేస్తుంది. శశి తన చిన్ పట్టుకొని నుదుడిపై ముద్దు పెడతాడు. దీప్తి సిగ్గుతో శశిని హత్తుకుంటుంది. శశి తన చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ చిన్నగా నీ ప్రేమను తెలిపావు, పేరు తెలుపవా బంగారం అని అన్నాడు. దీప్తి ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించావు, మరి పేరు తెలుసుకోలేవా శశి అనంది. శశికి దీపు చాటింగ్ లో ఆ మాట చెప్పడం గుర్తుకు వచ్చి అనుమానంగా దీప్తిని చూస్తూ ఏమన్నావు అని అన్నాడు. దీప్తి రిపీట్ చేస్తుంది. శశికి ఏం అర్థం కాక అనాలోచితంగా దీపు అని అంటాడు. దీప్తి అని అంటుంది. శశి దీప్తి భుజాలు పట్టుకొని దూరంగా తీస్తూ దీపునా, నిజమా, నాతో చాటింగ్ చేసే దీపునేనా అని అన్నాడు. దీప్తి స్వీట్ గా నవ్వుతూ నేనే, నువ్వు అమ్మాయివనుకొని నన్ను అబ్బాయిలా ట్రీట్ చేస్తుంటే సరదాగా అనిపించి నీతో అబ్బాయిలానే చాట్ చేశాను. నువ్వు నీ పేరు శశి అని చెప్పినప్పుడు నువ్వేనేమో అని డౌట్ వచ్చి మళ్ళీ నీతో చాటింగ్ చేసినప్పుడు నువ్వే అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని అంది. శశి మరి అందుకేనా నీ పేరు చెప్పకుండా నన్ను అంతగా ఏడ్పించావు దీప్తి అని అన్నాడు. దీప్తి నా ప్రేమ గురించి నువ్వు నాతోనే నీ ఫీలింగ్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉండేది శశి, ఐ లవ్ యూ శశి అని అంది. శశి ఐ లవ్ యూ దీపు అని హక్ చేసుకుంటాడు. దీప్తి కూడా లవ్ యూ టూ శశి అంటూ హక్ చేసుకుంటుంది. విజయవాడలో సాయి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని టక్ చేసుకొని నీట్ గా రెడీ అయ్యి వచ్చి స్నేహ కోసం తన హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. స్నేహ రంగుని పిడికిలతో తీసుకొని సాయి దగ్గరికి వచ్చి సాయి డ్రెస్సింగ్ ను డల్ గా చూస్తుంది. సాయి నవ్వుతూ ఏంటి స్నేహ అలా చూస్తున్నావు అని అన్నాడు. స్నేహ రంగును కింద వదిలేసి ఈ రోజు హోలీ కదా, నీపై రంగులు చల్లుదాము అనుకున్నాను, కానీ నీ డ్రెస్సింగ్ చూసి రంగును కింద పడేసాలే అని అంటుంది. రంగు చేతులను సాయికి చూపిస్తూ. సాయి నవ్వుతూ స్నేహ రెండు చేతులపై తన రెండు చేతులు జత చేసి స్నేహ చేతుల రంగును తన చేతులకు అంటించుకొని స్నేహ చెంపలకు రంగును పూస్తాడు. స్నేహ సాయి రెండు చెంపలకు రంగును పూస్తుంది. సాయి హ్యాపీ, నా డ్రెస్ పాడవలేదు, రంగు పూసావు స్నేహ నవ్వుతూ అంటూ బైక్ ఎక్కి దూరంగా బైక్ రాడ్ పట్టుకొని కూర్చుంటుంది. చేతి రంగు సాయి డ్రెస్ అవుతుందేమో అని. సాయి బైక్ స్టార్ట్ చేస్తూ స్నేహ అలా దూరంగా కూర్చోవడం గమనించి ఏమైంది స్నేహ అంత దూరంగా కూర్చున్నావు అని అన్నాడు. స్నేహ ఏం లేదు సాయి, నా చేతికి ఉన్న రంగు వల్ల నీ డ్రెస్ పాడవుతుంది, అందుకే దూరంగా ఉన్నాను అని అంది. సాయి సడన్ బ్రేక్ తో బైక్ ఆపి డ్రెస్ పాడైతే పోయింది, నువ్వు అలాగ దూరంగా కూర్చోకు స్నేహ, రాడ్ను వదిలి సాయి నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని ఓకేనా సాయి అని అంది. సాయి నవ్వి థ్యాంక్స్ అంటూ బైక్ను ఆఫీస్ తీసుకుని వెళ్తాడు. ఆఫీసులోకి రావడమే అక్కడ స్టాఫ్ అందరూ హోలీ ఆడుతూ ఉంటారు. స్నేహ బైక్ దిగుతూ సాయి వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. సాయి డ్రెస్ వైపు చూసుకొని స్నేహ వైపు చూసేలోగా వసంత్ సమీరాలు స్నేహ సాయిల పైన రంగు చల్లుతారు. స్టాఫ్ అంతా కూడా చల్లుతారు. సాయి స్నేహాలు కూడా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు. స్నేహ హ్యాపీనెస్ చూసి సాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్నిగ్ధ వాళ్ళు ఒక హోటల్ కు లంచ్ కి వస్తారు. స్నిగ్ధ, సీమ ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. వీళ్ళను ఫాలో అవుతూ వచ్చిన శౌర్య, రవిలు వీళ్ళకు కాస్త దూరంగా స్నిగ్ధ కనిపించేలాగా శౌర్య కూర్చుంటాడు. స్నిగ్ధ కనపడకుండా ఉండేలా రవి కూర్చుంటాడు. స్నిగ్ధకు శౌర్య ప్రెజెన్స్ తెలుస్తూ మనసంతా అల్జడిగా ఉండి చుట్టూ చూస్తుంది. సీమ స్నిగ్ధని చూసి ఏమైంది అనంది. స్నిగ్ధ మనసులో మా బావ ఇక్కడే ఉన్నాడా అని అనిపిస్తుంది, కానీ దీనికి చెబితే ఇది నన్ను పిచ్చిదానిలా చూస్తుంది. నిజంగా నాకు బావ పిచ్చి ఎక్కువైపోయింది. బావ వెళ్ళొద్దు అన్నా వచ్చాను, బావకు కోపం వస్తుందేమో, అసలే టైగర్, ఇంటికి వెళ్తేనే బావ ఎలా కన్విన్స్ చెయ్యాలి, నన్ను చూడటమే ఖచ్చితంగా చంప చెళ్ళుమనిపిస్తాడు అని అనుకుంటూ రెండు చెంపలను చేతుల్లోకి తీసుకొని ఈ రోజు నా చెంపలు మా బావ కోపానికి ఎలా ఉబ్బిపోతాయో అని అంటుంది సీమాతో. సీమ మీ బావ ఏమీ అనరులేవే, అనవసరంగా భయపడకు, మీ బావకి ఎంత కోపం వచ్చినా నిన్ను చూడగానే కూలైపోతాడు లేవే అని అంది. స్నిగ్ధ వెయిటర్ తెచ్చిన ఫుడ్ తింటూ ఉంటుంది.
శౌర్య వాళ్ళ దగ్గరకు వెయిటర్ ఆర్డర్ కోసం వస్తాడు. రవి ఒక మీల్స్ పార్సల్ చెప్పి శౌర్య వైపు చూస్తాడు. శౌర్య ఫేస్ కి స్కార్ఫ్ చుట్టుకుని ఉన్నందువలన వద్దు అని సైగ చేస్తాడు. వెయిటర్ వెళ్ళిపోతాడు. రవి, సార్ మీరు తినరా, ఆకలి వేస్తుందేమో అని అన్నాడు. శౌర్య చిన్నగా తనను చూస్తూ ఉంటే ఆకలి ఉండదు రవి అని అన్నాడు. రవి, ఇది సినిమా కాదు సార్, ప్రేమతో కడుపు నిండదు కదా అని అన్నాడు. శౌర్య నవ్వి, ప్రేమతో కడుపు నిండకపోయినా తనకేమన్నా అవుతుందేమో ఈ టైంలో అన్న భయంతో ఆకలి వేయదు రవి అన్నాడు. రవి, కానీ సార్ మీరు తినకుండా నేను ఎలా తినగలను అని అన్నాడు. శౌర్య, తప్పదు రవి, ఇది కూడా డ్యూటీ అనుకొని తిను అని అన్నాడు. ఇద్దరం ఖాళీగా కూర్చుంటే ఈ హోటల్ మేనేజర్ మనల్ని ఇక్కడ ఉండనీయుడు. ఒకవేళ మేనేజర్ పర్మిషన్ తీసుకున్నా హోటల్కి వచ్చి ఖాళీగా కూర్చుంటే అందరూ మనల్ని విచిత్రంగా చూస్తారు, లేనిపోని అనుమానాలు వస్తాయి అని అన్నాడు. రవి నవ్వుతూ ఓకే సార్ అంటాడు. సీమ తింటూ నార్మల్ గా దూరంగా కూర్చున్న రవిని చూస్తుంది. అప్పుడే రవి కూడా తన్నే చూస్తూ ఉంటాడు. రవి ఎదురుగ్గా డ్రెస్ లో కూర్చున్న శౌర్య వెనక భాగం చూసి అమ్మాయితో రవి వచ్చాడు అనుకొని స్నిగ్ధాన్ని తట్టబోతుంటే రవి శౌర్యాన్ని చూపిస్తూ చెప్పవద్దు అని సైగ చేస్తాడు. సీమ తను అమ్మాయితో వచ్చిన విషయం స్నిగ్ధ కూడా తెలియకూడదు అని చెప్పవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు అనుకుని డల్ గా తల ఊపుతుంది. సీమాకు చాలా బాధగా అనిపించి మనసులో తన గురించి ఏమీ తెలియకుండా తనను ప్రేమించడం నాదే మిస్టేక్ అని అనుకుంటూ కంటతడిని తుడుచుకుంటుంది. సీమాకు తరువాత ఏమీ తినబుద్ధి కాక ఏదో తిన్నట్లు అనిపించి పైకి లేస్తుంది. స్నిగ్ధ వాళ్ళు చీకటి పడేదాకా వేరు వేరు ప్లేసెస్ లో తిరిగి నైట్ కి ఇల్లు చేరుకుంటారు. వీళ్లకన్నా ముందే శౌర్య ఇంటికి వచ్చి రావడమే ఎవరు గమనించకుండా తన రూమ్ కి వెళ్లి వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుతాడు. రవి తన ఇంటికి వెళ్తాడు. స్నిగ్ధ వెహికల్ ఇంటి ముందు ఆగుతుంది. స్నిగ్ధ వెహికల్ దిగి భయంగా ఇంట్లో అడుగు పెడుతుంది. శౌర్య సోఫాలో కూర్చుని ఉంటాడు. స్నిగ్ధ నేరుగా శౌర్య దగ్గరికి వెళ్లి భయంగా బావా అని పిలుస్తుంది. శౌర్య సీరియస్ గా స్నిగ్ధను చూసి అక్కడి నుండి లేచి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. స్నిగ్ధ బాధగా వెళ్తున్న శౌర్యాన్ని చూస్తూ నిలబడుతుంది. ప్రభావతి స్నిగ్ధ దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేస్తుంది. స్నిగ్ధ ప్రభావతి వైపు చూసి బావా నాతో మాట్లాడటం లేదు ఆంటీ, నేను తను వెళ్ళొద్దు అంటే వెళ్ళాను, తప్పే, దానికి తిట్టాలి కొట్టాలి, కానీ ఇలా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతే ఎలా అనంది. ప్రభావతి శౌర్య కోపంలో అర్థం ఉంది స్నిగ్ధ, తను ఉదయం నుండి కాఫీ కూడా తాగలేదు, నీ కోసం వెతికి వెతికి ఇప్పుడే ఇంటికి వచ్చాడు. రవి చెప్పాడు సార్ ఏమీ తినలేదు అని, ముందు తనను కన్విన్స్ చేసి కోపం తగ్గించి భోజనం తీసుకొనిరా స్నిగ్ధ అని అంది. స్నిగ్ధకి కళ్ళల్లో నీళ్లు తిరిగి సరే ఆంటీ, నేను బావని తీసుకుని వస్తా అని పైకి వెళ్తుంది. శౌర్య బెడ్ మీద అటు తిరిగి పడుకొని ఉంటాడు. స్నిగ్ధకు శౌర్యాన్ని చూసి బాధగా అనిపించి దగ్గరకు వెళ్లి పక్కన కూర్చొని శౌర్య భుజంపై చేయి వేస్తుంది. శౌర్య చేయి తోసేస్తాడు. స్నిగ్ధ బాధగా శౌర్య వైపు చూసి నువ్వు వెళ్ళొద్దు అన్నావు బావా, వాళ్ళంతా ఫోర్స్ చేసి లాక్కుని వెళ్లారు, నేను నీకు చెప్దామని వస్తే నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, నీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సీమ లాక్కెళ్ళింది. నేను చేసింది తప్పే కాదన్ను, కానీ దానికి నువ్వు నన్ను తిట్టు లేదా కొట్టు, కానీ ఇలా తిండి తిప్పలు లేకుండా నాతో మాట్లాడకుండా ఉంటే నేను భరించలేను బావా అని అంది. శౌర్య ఏమీ మాట్లాడ్డు. స్నిగ్ధ అసలు నా మాటలు వింటున్నావా లేదా బావా అంటూ శౌర్యకు అటువైపు ఒక చెయ్యి ఇటువైపు ఒక చెయ్యి పెట్టి శౌర్య ఫేస్ వైపు తిరిగి శౌర్య ఫేస్ వైపు తొంగి చూడబోతుంది. అప్పుడే శౌర్య ఇటు తిరుగుతాడు. ఇద్దరి ఫేస్లు ఇంచు గ్యాప్ లో ఉంటాయి. శౌర్యకు అంత దగ్గరగా ఉండేసరికి స్నిగ్ధ గుండె దడ పెరుగుతూ టెన్షన్ గా శౌర్య వైపు చూస్తుంది. శౌర్య స్నిగ్ధను దగ్గరికి లాక్కోవాలి అన్న కోరికను పిడికిలి బిగించి బలంగా ఆపుకొని స్నిగ్ధను చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ వెనక్కి వచ్చి మాట పెగిల్చుకొని సారీ బావా అని అంటుంది. శౌర్య అటు తిరుగుతాడు. స్నిగ్ధ శౌర్య భుజం పట్టుకొని బలంగా తన వైపు తిప్పుకుంటూ ఏంటి బావా మరీ ఇంత కోపమా, నీ కోపం పోయే వరకు నన్ను కొట్టు బావా, వద్దు నువ్వు కొట్టొద్దు నేనే కొట్టుకుంటా అంటూనే స్నిగ్ధ తన చెంపలు వాయించుకుంటుంది. అటు తిరుగున్న శౌర్య స్నిగ్ధ మాటలు మైండ్లోకి పోయే లోపల స్నిగ్ధ చెంపదెబ్బల సౌండ్ కి చివుక్కున స్నిగ్ధ వైపు తిరిగి స్నిగ్ధ చెంపలను చేతిలోకి తీసుకుంటాడు. స్నిగ్ధ చెంపదెబ్బ శౌర్య చేతులు తగులుతుంది. స్నిగ్ధ కన్నీళ్లతో శౌర్యాన్ని చూస్తుంది. స్నిగ్ధ చెంపల మీద చేతిని తీసి లేచి సరిగ్గా కూర్చుంటూ ఏంటే ఇలా కొట్టుకుంటున్నావు, చూడు చెంపలు ఎలా వాచిపోయాయో అని అంటాడు.
చంపలు నిమురుతూ. స్నిగ్ధ, నువ్వు నాతో మాట్లాడటం లేదు. నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? చంపలు వాస్తే వాచాయిలే, నువ్వు నాతో మాట్లాడావు, అదే చాలు అని అంటుంది. కన్నీళ్లతోనే నవ్వుతూ శౌర్య ప్రేమగా స్నిగ్ధాన్ని చూస్తాడు. స్నిగ్ధ, నా మీద కోపం పోయిందిగా బావా అని అంది. శౌర్య మనసులో నీ మీద కోపం అంతా పైపైనే అని అనుకొని, స్నిగ్ధ, మరి డిన్నర్ చేద్దాం పద బావా, ఉదయం నుండి ఏమీ తినలేదంట కదా అని అంది. శౌర్య తినలేదు అని అన్నాడు. స్నిగ్ధ బాధగా, సారీ బావా, తిందాం పదా అని శౌర్య చేయి పట్టుకుంటుంది. శౌర్య, నాకు కిందకొచ్చే ఓపిక లేదే, నాకేమీ వద్దులే అని అన్నాడు. స్నిగ్ధ, నేను ఇక్కడికే తీసుకువస్తాను బావా, ప్లీజ్ ఏమీ తినకుండా ఎలా పడుకుంటావు అని అంది. శౌర్య, నాకు తినే ఓపిక కూడా లేదు స్నిగ్ధ, వదిలేయి అని అన్నాడు. స్నిగ్ధ, నేను నోట్లో పెడతానులే బావా అని అంది. శౌర్య, నువ్వు నాకు పెట్టి మళ్ళీ కిందకు వెళ్ళి నువ్వు తినాలా, నీకెందుకులే స్నిగ్ధ శ్రమ, ఒక రోజుకు తినకపోతే ఏం కాదులే అని అన్నాడు. స్నిగ్ధ పైకి లేస్తూ, నాకు శ్రమ ఏమీ లేదు బావా, ఇద్దరికి ప్లేట్లో పెట్టుకుని వస్తాను, ఇద్దరం కలిసి తిందాం అని స్నిగ్ధ రివ్వున కిందికి వెళ్తుంది. శౌర్య స్నిగ్ధ వెళ్ళిన వైపు చూస్తూ కళ్ళు మూసుకొని తను మాట్లాడకపోతే స్నిగ్ధ ఫీలింగ్స్ గుర్తు చేసుకుంటూ, నీకు నా మీద ప్రేమ ఉంది స్నిగ్ధ, నాకు తెలుస్తుంది, అందుకే నేను మాట్లాడకపోతే తట్టుకోలేకపోతున్నావు. నేను పౌడర్ పూసుకోకనే వచ్చి తుడుస్తున్నావు, నీ చూపులో స్పర్శలో నీ ప్రేమ నాకు తెలుస్తుంది స్నిగ్ధ, నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. నువ్వే త్వరలో మన విడాకుల కాగితాలను చింపేస్తావు, అసలు నన్ను వదిలి నువ్వు ఉండలేవురా. లవ్ యూ స్నిగ్ధ, నీ గోల్ పూర్తవడమే మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తాము. నువ్వు నేను, మనకు నీలాంటి బుజ్జి పాప చాలరా, మనం ముగ్గురం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన పాపని కూడా నేనే చూసుకుంటా, నిన్ను ఏ ఇబ్బంది పెట్టను, ప్రశాంతంగా నువ్వు నీ డ్యూటీ చేసుకోవచ్చు, జీవితాంతం నీకు తోడుగా ఉండి నీతో పాటు నేను కూడా అనాథాశ్రమం వృద్ధి కోసం పాటుపడతాను అని అన్నాడు. స్నిగ్ధ ఆలోచనలో ఉన్న శౌర్య, బావా నిద్రపోతున్నావా, లేయి అన్న స్నిగ్ధ పిలుపుకు నవ్వుతూ కళ్ళు తెరుస్తాడు. స్నిగ్ధ శౌర్య నవ్వును మెస్మరైజ్ గా చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ బుగ్గ గిల్లుతూ, ముద్దు పెట్టవా స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ కంగారుగా, ముద్దునా అని అంది. శౌర్య నవ్వి, పెడతావా పెట్టు అని ముందుకు వంగుతాడు. స్నిగ్ధ శౌర్య చంపన కొట్టి, నోరు తెరువు బావా, ముద్ద పెడతాను అంటూ శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ నోరు తెరుస్తాడు. స్నిగ్ధ ముద్ద పెడుతుంది. స్నిగ్ధ చేతికి శౌర్య పెదవులు టచ్ అవుతుంటే స్నిగ్ధ మనసులో అల్జడి రేగి సిగ్గుతో శౌర్యాన్ని చూడలేక ప్లేట్లో అన్నంను చూస్తూ రెండో ముద్ద శౌర్యకు పెట్టబోతుంటే శౌర్య తన చేతిని పట్టుకొని స్నిగ్ధ పెదాల దగ్గరికి పెడుతూ, నువ్వు తిను స్నిగ్ధ అని స్నిగ్ధ శౌర్యకు తినిపిస్తూ తను తింటూ ప్లేట్ పూర్తి చేసి ప్లేట్లోని చేయి కడిగి శౌర్య మూతి తుడుస్తుంది. శౌర్య స్నిగ్ధ చేయి గట్టిగా పట్టుకొని, ఏంటిది, మూతి కూడా నువ్వే తుడవాలా, నేను తుడుచుకోలేనా అని అన్నాడు. స్నిగ్ధ, ఏమో, దానికి కూడా నాకు ఓపిక లేదు అంటావేమో, సేవలు చేస్తే ఏంటి, నాకు జ్వరం వస్తే నువ్వు చేయలేదా అని అంది. శౌర్య థ్యాంక్స్ అంటూ స్నిగ్ధ చేతిని ముద్దు పెట్టుకుంటాడు. స్నిగ్ధ టెన్షన్ గా తన చేయి లాక్కొని ప్లేట్ తీసుకుని బయటకు వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంది. శౌర్య నవ్వుతూ, ఏంటి, ఇంకో ముద్దు కావాలా అని అన్నాడు. స్నిగ్ధ టెన్షన్ గా తల అడ్డంగా తిప్పి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి శౌర్యకిస్తుంది. శౌర్య బాటిల్తో పాటు స్నిగ్ధ చేయి కూడా పట్టుకొని థ్యాంక్స్ అంటూ మళ్లీ ముద్దు పెట్టుకుంటాడు. స్నిగ్ధ చేయి లాక్కుంటుంటే గట్టిగా పట్టుకొని, ఇక నీకు థ్యాంక్స్ ఇలాగే చెప్తాను, నువ్వు కూడా ఇదే ఫాలో అవ్వు అంటాడు. స్నిగ్ధ గట్టిగా చేయి లాక్కొని బయటకు వెళ్లి కిందకు దిగి కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ షింక్ లో వేసి శౌర్య ముద్దు పెట్టింది గుర్తు చేసుకొని బ్లష్ అవుతూ శౌర్య ముద్దు పెట్టిన చోట ముద్దు పెట్టుకుంటూ, లవ్ యూ బావా, నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, నువ్వు కాసేపు మాట్లాడకపోతేనే ప్రాణం పోతున్నట్లుంది బావా, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది బావా, నా గోల్ కోసమే నాకు దూరంగా ఉంటున్నావు కదా, ఇంకా నీకు నేను దూరంగా ఉండలేను బావా, నీ ప్రేమ నాకు కావాలి బావా, దాని వలన ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బాగా చదివి నా గోల్ రీచ్ అవుతాను బావా, రేపే నా ప్రేమ గురించి నీకు చెప్పి మన విడాకుల కాగితాలు చింపేసి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా, నువ్వు నేను నీలాంటి చిన్న టైగర్ చాలు బావా, మన ముగ్గురం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ నీ తోడుతో నేను అనాథాశ్రమంను బాగా వృద్ధిలోకి తీసుకొని రావాలి బావా, నేను డ్యూటీ అని నిన్ను ఇబ్బంది పెట్టను, ఎంత పెద్ద డాక్టర్ని అయినా మీకే నా ఫస్ట్ ప్రయారిటీ బావా, తర్వాతనే డ్యూటీ,
అని ఆలోచిస్తూ నిదానంగా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తుంది. బాగా అలసిపోయినందువలన కడుపు నిండగానే శౌర్యకి మత్తుగా నిద్ర పట్టేసింది. స్నిగ్ధ బెడ్ పై శౌర్య పక్కన పడుకొని నిద్రపోతున్న శౌర్యాన్ని చూస్తూ అంతకు ముందు శౌర్యకు దగ్గరగా రావడం, శౌర్యకు ఫుడ్ తినిపించడం, మూతి తుడవటం, శౌర్య తన చేతిని ముద్దు పెట్టుకోవడం అన్నీ గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ శౌర్యాన్ని చూస్తూ దగ్గరకు జరిగి సిగ్గుపడుతూ శౌర్య బొగ్గన ముద్దు పెట్టుకోబోతుంటే శౌర్య నిద్రలో పక్కకు తిరగడంతో ముద్దు పెదవులకు పెట్టి షాక్ అయ్యి అలాగే బీసుకుపోతుంది. ఉలిక్కిపడి టెన్షన్ గా శౌర్యకు దూరంగా జరిగి శౌర్యాన్ని చూస్తూ నిద్రపోతుంది. స్నిగ్ధ తన ప్రేమను నిజంగానే శౌర్యకు తెలియజేస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.